హాయ్ హలో అండి అందరికీ. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇన్‌స్టా గానీ, యూట్యూబ్ గానీ ఓపెన్ చేయగానే చికెన్ బోర్తా అని ఎక్కువ రీల్స్ వస్తున్నాయి. రీల్స్, షార్ట్స్ అలాగా. ఏంటిది ట్రై చేద్దామని అనిపించింది నాకు. గానీ ఇప్పుడు కార్తీక మాసం అయితే వచ్చేసింది కదా! అందుకే నేను చికెన్‌తో అయితే చేయట్లేదు గానీ, సోయా చంక్స్‌తో చేద్దామని అనిపించింది నాకు. ఇప్పుడైతే ట్రై చేశానండి. ముందుగా సోయానైతే హాట్ వాటర్‌లో బాయిల్ చేసుకొని, తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలి. స్క్వీజ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కీమాలాగా చేసుకోవాలి. దాన్ని కొంచెం ఆయిల్‌లో వేయించుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం కావాల్సిన వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. కానీ నేనైతే చాలా తక్కువ ఆయిల్‌తోనే చేశాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కావాల్సిన వాళ్ళు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఫ్లేవర్ గానీ, టేస్ట్ గానీ ఎన్హాన్స్ అవ్వడానికి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం స్మాష్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్‌కి బాల్ లాగా చేసుకుంటే అయిపోయింది. సోయా బోర్తా రెడీ. చికెన్ బోర్తా ఎలా ఉంటుందో నేనైతే తినలేదు కానీ ఇదైతే సోయా సూపర్ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఎంత బాగుందంటే మా పిల్లలకి నార్మల్గానే సోయా అంటే ఇష్టము. ఇది ఇంకా నచ్చింది. ఇంకా అడుగుతున్నారు కానీ నేను ఎక్కువ క్వాంటిటీలో చేయలేదు. రేపు మళ్ళీ ట్రై చేస్తాను. సూపర్గా ఉందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.